హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 9వ భాగాన్ని వినేద్దాం. టైం 7:30 అయింది. ఇంత టైం వరకు పడుకుంటే ఎలా పండు అంది అత్త. అది అత్త అని నసకబోతుంటే వద్దు, ఇలా మీ మామయ్యలాగా నసిగి టైం వేస్ట్ చేయకు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి త్వరగా బయటికి రా అంది. అయోమయంగా చూశాను. త్వరగా అని నా డోర్ మీద ఒక్క దెబ్బేసి కిందికి వెళ్ళిపోయింది. తుఫాను వెళ్ళినంత ప్రశాంతంగా ఉంది నాకు. దేవుడా అనుకుంటూ నా చున్నీ మధ్యలో ఉన్న నా బన్నీ బేబీని నిద్రలేపి వాడితో ఆడుకుంటూ బ్రష్ చేసి త్వరగా స్నానం చేసి పరిగెత్తాను కిందికి. టిఫిన్ అప్పటికే ప్యాక్ చేసి లంచ్ బాక్స్తో కలిపి చేతిలో పెట్టింది. బస్సులో తినేయని ఓకే అని చెప్పి అది పట్టుకొని చుట్టూ చూస్తున్న రిషి వాళ్ళ కోసం. వాళ్ళ బాక్సులు బ్యాగ్లో పెట్టుకుంటూ బయటకు వచ్చారు. అప్పుడే జాగ్రత్తగా వెళ్ళిరండి అని తన బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయింది. ఏమైంది, లేట్ అయ్యావు, చాలాసార్లు డోర్ కొట్టాను అన్నాడు రిషి. నిద్ర పట్టేసింది బాగా అన్నాను. చిన్నగా నవ్వి గబగబా నడుస్తున్నాడు ఆజానుబాహుడు. తను నడిస్తే నేను పరిగెత్తాల్సిన సమయం మరి. బస్సు దిగుతున్న దగ్గర కాళ్ళు చచ్చుబడిపోయిన పోలియో ఆవిడ కనిపిస్తుంటే చేంజ్ వెతికిన నా చేతులకి అప్పుడు గుర్తొచ్చింది నా పర్స్ ఇంట్లోనే మర్చిపోయిన సంగతి. అయ్యో అని తల కొట్టుకుని నా లంచ్ బాక్స్ తీసి ఆవిడ ప్లేట్లో వేసేసి నడుస్తున్నాను లోపలికి. నా వెనకే నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ. ఏమైంది అన్నాను. ఈవిడ ఇది తిని మన ఇల్లు వెతుక్కొని వచ్చి మరీ కొడుతుందేమో అన్నాడు రవి. ఆ మాట వినగానే నవ్వాగలేదు నాకు కూడా. హే, చెప్పడం మర్చిపోయా, నిన్న ఆ పిల్లికి బారసాల చేశా, మంచి పేరు కూడా పెట్టాను అన్నాను. ముత్తైదువులాగా మమ్మల్ని పిలవకపోయావా అన్నాడు రవి వెటకరంగా. చుప్పనాతి అని కొనుక్కుంటూ గుర్రున చూసా. అవునా, ఏం పేరు పెట్టావు అన్నాడు రిషి. ఏం పెడతారు ఈ అమ్మాయిలు, అందరికీ వచ్చింది ఒకటే పేరు కదా, బన్నీ అని కానీ కన్నా అని కానీ పెట్టుంటుంది అన్నాడు రవి. అలా ఎలా ఆశ్చర్యంగా చూసా. అదే మ్యాజిక్, బ్రహ్మానందం గారిలా నవ్వాడు రవి. వారు యూటర్న్ తిరిగి కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్ళిపోతే బుద్ధిగా క్లాసులో రూమ్లో కూర్చున్నాను నేను. ఎవ్వరూ క్లాస్కి రాలేదు, ఎక్కడో నాలాంటి శుద్ధపూసలు తప్ప. ఆయన దేనికి క్లాస్కి రావాలి, నాకంటే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ కాబట్టి వచ్చాను. కానీ కాసేపు అటు ఇటు చూసి ఫోన్ తీసి పాటలు పెట్టుకొని బుక్ తిరిగేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఒక చాప్టర్ చదివాను. వేలు విరుస్తూ తల తిప్పి చూసేసరికి పక్కనే సిద్ధు కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు నా వైపు. సర్దుకొని కూర్చుని అడిగాను, ఎప్పుడొచ్చావు అని. నేనొచ్చి చాలాసేపు అయింది, మీకే స్పృహ ఎప్పుడొచ్చింది అన్నాడు. అది వెటకారంగా అన్నాడో నిష్ఠూరంగా అన్నాడో అర్థమే చావలేదు నాకు. ఐఆమ్ సారీ, అవసరం లేకపోయినా చెప్పేశాను, తను ఫీల్ అవ్వకూడదు అని. పర్లేదు, లంచ్కి వెళ్దామన్నావు, హ్యాండ్ ఏమి ఇవ్వట్లేదు కదా అనుమానంగా చూస్తూ అడిగాడు. అంటూ తలూపాను. అసలు ఆ కళ్ళలోకి చూస్తూ నో చెప్పగలమా, అదొక ట్రాన్స్ తనని చూస్తే. డన్, 1కి రెడీగా ఉంటావా, క్యాంటీన్కి వెళ్దామా అన్నాడు సిద్ధు. ఓకే అంటూ తలూపాను. సరే నేను వెళ్ళొస్తా అని లేచి వెళ్ళిపోయాడు. నేను తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ కంప్లీట్ చేసి మెల్లగా అనౌన్స్మెంట్ రాసుకుంటున్న రిషి నుండి ఫోన్. రిషి చెప్పు అన్నాను. సుబ్బు, కొంచెం ఇటు వస్తావా, చిన్న హెల్ప్ అన్నాడు. కమింగ్ అని బుక్స్ బ్యాగ్లో సర్దుకుంటూ లేస్తుంటే నా వైపు అదోలో చూస్తూ కనిపించాడు ఒక అబ్బాయి. ఏంటి అన్నాను మొహం అదో రకంగా పెట్టి. అసైన్మెంట్ ఇస్తారా అక్క అన్నాడు బుర్రగొక్కుంటూ. అక్కానా విస్తుపోయి చూశాను. అంటే అది అని ఆగిపోయి బేలగా చూశాడు నా వైపు. ఏ ఊరు అన్నాను. అమలాపురం దగ్గర అన్నాడు. అక్క అని పిలువులే పర్లేదు అని బుక్ ఆ అబ్బాయికి ఇచ్చేసి, ఇంతకీ నీ పేరు అన్నాను. రాఘవ. ఓకే, నేను చిత్రా సుబ్బలక్ష్మి అని బ్యాగ్ సర్దుకొని లేచాను వెళ్ళడానికి. ఏంటి రిషి రమ్మన్నావు అన్నాను. ఈ ఇద్దరు అమ్మాయిలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తారట, కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్లో హెల్ప్గా ఉంటామని అన్నాడు రిషి. ఓకే అన్నాను. సో మీరు ఆ స్ట్రైట్గా ఉన్న రూమ్ను తీసుకోండి, ఇనాగ్రేషన్ చాలా ఇంపార్టెంట్, అందులో ఏదైనా తేడా వస్తే ఇంకా మిగతా ఈవెంట్ అంతా ఎవరు చూడరు, ప్లీజ్ టేక్ కేర్ అని నాకు చెప్పి మెనూ రాసుకునే పనిలో పడ్డాడు రిషి. అంతలా రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నాడో అనుకుంటూ వెళ్ళాను మాకిచ్చిన రూమ్లోకి. ఆ అమ్మాయికి కూడా డ్యాన్స్ చాలా బాగా వచ్చు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. చిన్న చిన్న హావభావాలు కంట్రోల్ తప్పుతున్నాయి అంతే. వాటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రాక్టీస్ చూస్తున్నాను. అంతలోని ఫోన్లు దంచుతున్నాడు సిద్ధు. వింతగా చూశారు ఆ అమ్మాయిలిద్దరూ. ఐ విల్ జస్ట్ కమ్ అని పక్కకి లేచాను ఫోన్ పట్టుకుని. నువ్వు రిషి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా చిత్ర
ఫోన్ ఎత్తడమే అరిచేశాడు చాలా కోపంగా. ఆ సౌండ్కి ఒక్కసారిగా షివరింగ్ వచ్చేసి కళ్ళు గట్టిగా మూసుకొని, లేదు సిద్ధు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తున్నాను అన్నాను భయంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అనుకున్నాం కదా, నా మాట అంటే విలువ లేదు కదా నీకు అని అసహనంగా అడుగుతున్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు. ట్యాబ్ని గట్టిగా చేతులతో పట్టుకొని భయపడుతుంటే, చిత్ర అంటూ మళ్ళీ గట్టిగా అరిచాడు సిద్ధు. హా, కంగారుగా చెప్పాను. మన క్యాంటీన్ దగ్గరికి 5 మినిట్స్లో రావాలి నువ్వు అని ఫోన్ కట్ చేశాడు. చున్నీతో మొహం మీద అలుముకుంటున్న చెమట తుడుచుకుని వాళ్ళ వైపు చూసి, నేను బయలుదేరుతాను, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్ అని నవ్వి బయటకు వచ్చేసాను. చాలా వియర్డ్గా నా వైపు చూడటం తెలుస్తుంది, కానీ నేనేం చేయలేను. వెళ్తున్నా నన్ను చూస్తూ, ఓయ్ సుబ్బు అంటూ అరుస్తున్నాడు రిషి. వినిపిస్తుంది కానీ ఏమో పరిగెత్తుకుంటూ క్యాంటీన్కి వెళ్ళిపోయాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడే, సీరియస్గా చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు నా వైపు. ఏమైంది చిన్నగా అడిగాను. నీకు ముందు నుండి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది, కానీ ఎందుకు సీరియస్గా అడిగాడు సిద్ధు. సాఫ్ట్ కార్నర్ ఏంటి? వాళ్ళ మీద నాకెందుకు సాఫ్ట్ కార్నర్ చిన్నగా అడిగాను. కనిపిస్తుంది చిత్ర మాకు, ఎందుకు ఏంటి అనేది నువ్వే చెప్పాలి గట్టిగా అరిచాడు సిద్ధు. సిద్ధు కూల్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని కూల్ చేస్తున్నారు. ఆ క్షణం వద్దన్నా నా కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. ఏడుస్తున్న నన్ను చూసి, షీఈస్ క్రయింగ్ బ్రో, వదిలేయి అని సిద్ధుని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్. కుర్చీలో కూర్చుండిపోయాను ఒక్క సెకండ్ భయంగా. వెయిట్ ఎట్ క్యాంటీన్, విల్ యూ మీట్ ఫర్ లంచ్ అని మెసేజ్ చేశాడు సిద్ధు. ఆ మెసేజ్ చూడగానే నిట్టొచ్చి పక్కన పడేసి టీ చెప్పి కూర్చున్నాను తల పట్టుకొని. టీ తాగి కళ్ళు మూసుకుని అక్కడే కూర్చున్నాను. చాలా భయంగా అనిపిస్తుంది. ఒంటరి అయిన ఫీలింగ్ ఎక్కువ అవుతుంటే అమ్మని తలుచుకున్నాను మనసులోని. సరిగ్గా అమ్మ నా తల మీద చెయ్యేసి నిమిరినట్టు అనిపిస్తుంటే ఆ చేతిని అలానే పట్టుకొని అమ్మా అన్నాను కళ్ళు తెరిచి. నా వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు రిషి. సారీ అని వెంటనే తన చేతిని వదిలేశాను. ఇట్స్ ఓకే అని నవ్వి, ఏమైంది అలా వచ్చేసావు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని చాలా కన్సర్న్గా అడిగాడు రిషి. చాలా ఏడుపు వచ్చింది తను అలా అడగగానే. అమ్మ దగ్గర గారాబం పోయి అందరి మీద చాడీలు చెప్పినట్టు సిద్ధు గురించి చెప్పాలనిపించింది, కానీ ఏమో మాటలు రాలేదు. అని తల నిలువుగా ఊపాను. ష్యూర్ కదా అనుమానంగా అడిగాడు. అన్నాను. ఓకే. ఏ ఇక్కడికి వచ్చినావు, క్లాస్ లేదుగా, ఇంటికి వెళ్ళిపోలేకపోయావా అన్నాడు రిషి. క్లాస్లో ఎవరూ రారని అనుకోలేదు, రేపటి నుండి రాను అన్నాను. సరే, గేమ్స్లోని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చెయ్యవా అన్నాడు రిషి. లేదు రిషి, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. ఓ ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా మళ్ళీ అడిగాడు. హా, నేను వెళ్తానైతే అన్నాడు. హా. వెంటనే లేచి వెళ్ళిపోయాడు రిషి. లంచ్ టైం అయ్యేంత వరకు ఫోన్ అటు ఇటు కెలుకుతూ కూర్చున్నాను. తను చెప్పిన టైంకి కాస్త అటు ఇటుగా వచ్చాడు సిద్ధు. తను రాగానే ఎందుకో భయం వేసింది. లేచి నించున్నాను కంగారుగా. ఐఆమ్ సారీ అంటూ నా చేతిని పట్టుకుని సిట్ అన్నాడు సిద్ధు. సరే అన్నట్టు తలూపి కూర్చున్నాను. నిజంగా సారీ, నా బంగారం కదూ, కాస్త క్షమించవే ప్లీజ్ అని చెవులు పట్టుకుని క్యూట్గా అడిగాడు సిద్ధు. తన చెవుల మీద నుండి చేతులు తీసి పర్లేదు అన్నాను చిన్నగా. హావ్, నువ్వు అలా భయంగా చూడకు అంటూ బుగ్గల మీద ఒక్కసారిగా వెనక్కి ఒరిగాను. ఓకే, నువ్వు భయపడకు అంటూ, మీ మామయ్య మా డాడీకి ఆఫీస్లో జూనియర్ తెలుసా అన్నాడు సిద్ధు. హా, చెప్పారు, మీ ఫాదర్ జీఎం అంట కదా అన్నాను. హా అవును, మీ మామయ్య నీ గురించి చెప్పారట, మా డాడీ నిన్ను చూసుకోమని నాకు చెప్పారు అని కన్ను కొట్టాడు. ఏమో ఎప్పటిలా సిగ్గుపడలేకపోయాను. బిర్యానీ తిందాం, చికెన్ తింటావుగా అన్నాడు. లేదు, ఈరోజు శుక్రవారం కదా, నేను నాన్ వెజ్ తినను, వెజ్ మాత్రమే అంటున్న నా మాటలు కంప్లీట్ అవ్వలేదు. పల్లెటూరు వాళ్ళలా మాట్లాడక చిత్ర అని అసహనంగా చెప్పి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అని చెప్పాడు క్యాంటీన్లో అబ్బాయికి. వెంటనే తీసుకుని వచ్చాడు అబ్బాయి. వాళ్ళ డాడీ ఫోన్ చేయడంతో పక్కకి వెళ్ళాడు సిద్ధు. తను వడ్డిస్తుంటే ఉన్న 2 పీసుల్లో ఒక పీస్ కింద పడిపోయింది. ఆ ఉన్న ఒక్క పీసు వైపు మా ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు. తనకి వేసే బ్రో అన్నాను. ఓకే అని సిద్ధు ప్లేట్లో వేసి కింద పడిన పీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. కాల్ మాట్లాడొచ్చి, నీ పీస్ తినేసావా అన్నాడు సిద్ధు. అంటూ తలూపాను. ఓకే అని ఏదో చెప్తూ తింటున్నాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో రిషి వాళ్ళని ఈవెంట్ ఆర్గనైజింగ్ సరిగ్గా చేయనివ్వకూడదు అంటూ ఏదో చెప్పాలని అనిపించినా తను నా మీద అరిచిన అరుపులకి నోరు పెగల్లేదు. మౌనంగా ఉన్న నా వైపే చూస్తూ కదా అని ఈసారి కాస్త ఘాటుగా అడిగాడు. అవును అన్నట్టు తలూపాను కంగారుగా. అయిందా, ఐస్ క్రీమ్ తింటావా? అయినా మీ అమ్మాయిలకి ఐస్ క్రీమ్ చాక్లెట్లు అంటే ఉన్న ఇంట్రెస్టు ఇంకా దేని మీద ఉండదు కదా
అని జనరలైజ్ చేసి పడేసి ఒక చాకోబార్ అని చెప్పి బిల్ పే చేశాడు సిద్ధు. దాన్ని తీసుకొని చూస్తున్న సిద్ధు వైపు. వెళ్దామా అన్నాడు. హా, డ్రాప్ చేస్తానులే నేను అన్నాడు సిద్ధు. వద్దు, మా కజిన్ వస్తానని చెప్పాడు ఈవినింగ్ అన్నాను. ఆ మాట వినగానే కళ్ళు చిట్లించి చూశాడు నా వైపు. ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వెళ్తున్నానన్నాను. ఓ ఓకే, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి రిటర్న్ వెళ్ళాక మెసేజ్ చెయ్యి అని బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధు. తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవడంతో ఏదో స్వతంత్రం వచ్చిన ఫీలింగ్ నాకైతే. స్టేజ్ వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్న రిషిని చూస్తూ ఓపెన్ ఆడిటోరియంలో కూర్చున్నాను. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నేను తప్ప అని కొనుక్కుంటూ ఫోన్ తీసి బావకి మెసేజ్ చేశాను. వస్తున్నావు కదా ఈవినింగ్ అని. 10 నిమిషాల్లో ఫోన్ చేశాడు బావ. ఖాళీగానే ఉన్నావా అంటూ. హా బావా, ఖాళీగానే ఉన్నాను అన్నాను. నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను, ఒక 10 నిమిషాల్లో వస్తాను, ల్యాప్టాప్ కొనుక్కుని అటు నుండి భీమిలి బీచ్కి వెళ్దామా అన్నాడు బావ. ఓకే బావా అన్నాను. ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర ఉండు, వస్తున్నా అన్నాడు బావ. సరే అని బ్యాగ్ తీసుకుని వెళ్ళి వెయిట్ చేస్తున్నాను. కార్ ఆపి డోర్ తీశాడు. కూర్చొని డోర్ లాక్ చేసి బ్యాగ్ వెనక్కి పెడుతుంటే, మొహం ఏంటి అలా ఉంది, కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అన్నాడు బావ. లేదే, నీకెందుకు అలా అనిపించింది అన్నాను. మొహం ఏడ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. అమ్మ గుర్తుకొచ్చింది నిర్లిప్తంగా చెప్పాను. ఏం మాట్లాడలేదు బావ కూడా. మౌనం మధ్యలోనే కార్ ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర ఆపి, బడ్జెట్లోనే కొనుక్కోవాలి గడిది గుడ్డు అని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకు, నీకు నచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నిటినీ చూసి కొనుక్కో అని కిందికి దిగాడు బావ. ఏం కావాలి అని అడుగుతున్న స్టాఫ్కి నాకేం కావాలో చూపించమని చెప్పి పక్కనే ఉన్న ఫోన్లు చూస్తున్నాడు. 2 ల్యాప్టాప్లు సెలెక్ట్ చేసి బావని పిలిచాను. అందులో కాస్ట్లీది ప్యాక్ చేయమని బిల్లింగ్ కౌంటర్కి నడిచాడు. ఆ రోజు షాప్లో ఏదో ఆఫర్ నడుస్తుంటే లక్కీ డిప్ తీస్తామని ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమన్నారు. ఫామ్ ఫిల్ చేయగానే దాన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఏదో నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ చూస్తే స్మార్ట్ వాచ్ ఉంది అందులో. స్మార్ట్ వాచ్ విన్ అయ్యారు అంటూ కంగ్రాట్స్ చెప్పారు స్టాఫ్ అంతా. దాన్ని తీసుకుని బయటకు నడుస్తుంటే, నీకు స్మార్ట్ వాచ్ లేదుగా, పెట్టుకోవే అన్నాడు బావ. నేను చేతికున్న అమ్మ టైటానిక్ వాచ్ ఎప్పటికీ తీయను, ఆ విషయం చెప్పడం ఇష్టం లేక ఇది సిద్ధుకి గిఫ్ట్ చేయొచ్చు అని ఊరుకున్నాను. శ్రీజాని పిక్ చేసుకుని వెళ్దామా అన్నాడు నవ్వుతూ. శ్రీజ పేరు ఎత్తితే చాలు షై అయిపోతాడు పాపం అని నవ్వుకొని సరే అన్నట్టు తలూపాను. వాళ్ళ వీధి చివరిన కారు ఆపి తనకి ఫోన్ చేశాడు. తనేం చెప్పిందో తెలీదు, వెయిటింగ్ అంటూ కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేసి పెట్టి కూర్చున్నాడు బావ. బావ లవర్ ఎలా ఉంటుందో అని క్యూరియస్గా చూస్తున్న నన్ను నిరాశపరుస్తూ చాలా నార్మల్గా ఉండే అమ్మాయి వచ్చింది. కార్ డోర్ ఓపెన్ చేసి హాయ్ అంటూ స్మైల్ ఇచ్చాడు బావ. హాయ్ వివేక్ అంటూ హాయ్ పండు అంది నవ్వుతూ. బావా ఉక్రోషంగా చూశాను. అరే నేనేం చేశానే అన్నాడు బావ. లేకపోతే ఏంటి, నా పేరు చెప్పకుండా పండు కాయ అనుకుంటూ రిషి వాళ్ళు ఇప్పటికే ఏడిపిస్తున్నారు అన్నాను. సారీ, అయినా మీ బావ చెప్పాలా ఏంటి, నువ్వు చెప్పు నీ పేరు అంది తను నవ్వుతూ. హాయ్ అక్క, నా పేరు చిత్రా సుబ్బలక్ష్మి అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. నైస్ టు మీట్ యూ, నా పేరు శ్రీజ శాఖమూరి. ఓ చెప్పేశాడా? చెప్పాడా కాదు, ఎంత చెప్పాడు అని అడగండి. అంతా చెప్పేశాడా అని నవ్వుతూ అడిగింది. అప్పటికే టమాటా కంటే ఎక్కువ ఎర్రగా అయిపోయి మరీ బ్లష్ అయిపోతున్నాడు బావ. ఇంకా చాలే, కాసేపు ఆగితే మీ బావ టమాటా చారు అయిపోతాడు ఇంకా అని నవ్వింది శ్రీజ అక్క. ఇద్దరం ఒకేసారి నవ్వుతుంటే ఇంక చాలా ఆపండి అని భీమిలి బీచ్కేగా అన్నాడు. హా అని. ఇంకేంటి చిత్ర, ఎలా అనిపించింది కాలేజ్? చాలా రోజుల నుండి మీతో మాట్లాడాలి అనుకుంటుంటే మీ బావ అంత ఛాన్స్ ఇవ్వలేదు అంది శ్రీజ. కాలేజ్ బాగుంది ఇప్పటికీ అని నవ్వాను చిన్నగా. బాగుంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ కదా, ఎందుకు బాగోదు అని. ఫ్రెండ్స్ అయ్యారా అంది. హా అని చిన్నగా తలూపాను. కానీ దానికి ఫ్రెండ్స్, అది ఇంట్రోవర్ట్కే ఇంట్రోవర్ట్, సో దాని దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడితే నాకు తెలిసి వాళ్ళతో రివర్స్ మాట్లాడుంటుంది కానీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే ఉండరు అన్నాడు బావ. అదేంటి అలా అని షాకింగ్గా చూసి, 4 ఏళ్ళు కలిసే ఉంటారుగా, అందరితో పరిచయం అవుతుందిలే, ఏం కాదు అని తన బ్యాగ్ నుండి బాక్స్ తీసి ముందు పెట్టింది. ఏంటది వెనక్కి తిరగకుండానే అడిగాడు బావ. పండుకి మిరపకాయ బజ్జీలు ఇష్టమని ఎప్పుడు అంటావుగా, అందుకే తీసుకొని వచ్చాను అని. నేనే చేశాను వైజాగ్ స్టైల్లో అంది. నేను ఒకటి తీసుకుని డ్రైవింగ్ సీట్లో ఉన్న బావకి ఒకటి ఇచ్చాను. చాలా బాగుంది, నోటికి కారం తగులుతుంటే ప్రశాంతంగా చెప్పాను. తీసుకో, నీకే ఇది. అయినా వివేక్, నువ్వు డైటింగ్ అన్నావు, ఎక్కువ చేయకుండా యాపిల్ తిను అని చేతిలో పెట్టింది.
ఆ మాట విని నవ్వుకుంటూ మొత్తం డబ్బా నా ఒళ్ళో పెట్టుకుని చూస్తున్న బావ వైపు. వెళ్ళవే, శ్రీజ అలా చెప్తుంది, నువ్వు తినిపించు అన్నాడు బావ. తిని రేపు 1.5 hours జిమ్కు పోవాలి, నాకు స్నాప్స్ పెట్టాలి బెదిరిస్తూ చెప్పింది. పోతాను రాక్షసి ఉక్రోషంగా చెప్పాడు బావ. వాళ్ళిద్దరి వైపు చిరునవ్వుతో చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయాను. ఏదో స్మైల్ వారిని చూస్తే ఆ క్షణం నాకు తెలియలేదు అదే ప్రేమని. ముగ్గురం బీచ్లో కాసేపు కూర్చున్నాక నేను శ్రీజ అక్క బీచ్లో ఆడుకున్నాం. వెళ్ళేటప్పుడు మ్యాగీ తినేసి ఇంటికి బయలుదేరిపోయాం. మేము రిటర్న్ వెళ్ళేటప్పటికే అత్త బయటే ఉంది, కుర్చీలో కూర్చుని ఏదో బుక్ చదువుతూ. ఆల్మోస్ట్ తడిచిన బట్టలతో నేను, బీచ్ వల్ల రేగిన జుట్టుతో బావ ఇద్దరిని ఏకాదిగా చూస్తూ వెళ్ళిన పని ఏమైంది అంది. తీసుకున్నానత్త చిన్నగా చెప్పాను. సరే లోపలికి వెళ్ళండి అంది. ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని మీదకి వెళ్ళిపోయాను గబగబా. ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి రేపే రూపాకకి పెళ్లి చూపులని చెప్తుంది పెద్దమ్మ. మౌనంగా వింటున్నాను వాళ్ళ మాటల్ని. ఇంకొక పుల్కా వేసుకోవే అంటూ వేసి బటర్ మిల్క్ గ్లాస్ నా పక్కన పెట్టేసి లేచాడు బావ. నిజానికి చాలా ఆకలేసింది, కానీ అడగాలంటే మొహమాటం. ఏం చేస్తాం, కడుపు మార్చుకుందామని ఫిక్స్ అయితే అంతలోని దేవుడిలా నాకు ప్రత్యక్షమయ్యాడు బావ. అబ్బాయి అమెరికా కదా, పెళ్లి చూపులు అయిపోతే ఈసారి వెళ్ళేలోపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడంట అంటుంది పెద్దమ్మ. వాళ్ళ వైపు చూసి నిట్టూర్చి వెళ్ళి నా రూమ్లో పడుకుని ఇలా కళ్ళు మూసుకున్నానో లేదు, వెంటనే సిద్ధు నుండి ఫోన్. లిఫ్ట్ చేయకపోతే అది ఎన్ని అనార్థాలకు దారితీస్తుందేమో అని భయమేసి వెంటనే లిఫ్ట్ చేశాను. హే, హ్యావ్ యూ బీన్ హోమ్ అన్నాడు. హా, జస్ట్ ఇప్పుడే. ఓ, ఇప్పటిదాకా బయటికి తిరిగావా, అది కూడా మీ కజిన్తో? హా, ఐ మీన్ బీచ్కి వెళ్ళాను. బీచా? హా, గుర్తొచ్చానా నీకు? ఏమో అస్సలు గుర్తురాలేదు అని ఎలా చెప్పాలి తనకి. అసలు తన ఆలోచన లేకుండా ఇంతసేపు ఎలా ఉన్నానో తెలీదు. నిజానికి ఎవరూ లేరు నా ఆలోచనలో, నేనే తప్ప. నైస్గా తన మాటలు దాటేసి భీమ్లీ బీచ్ చాలా బాగుంది, నిజానికి సాగర్ నగర్ రోడ్ అంతా కూడా అన్నాను. హా, మా ఇల్లు అక్కడే, రిషికొండ బీచ్ దగ్గర పనోరమా హిల్స్లో. మేబీ నువ్వెప్పుడు ఆ ప్లేస్ చూసుండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ద రిచెస్ట్ ఏరియా ఇన్ వైజాగ్. ఈసారి నేను తీసుకుని వెళ్తానులే అన్నాడు. గుడ్ నైట్ దెన్, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. హా, ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ పక్కన పడేసి బుక్ తీసుకొచ్చున్నా. త్వరగా పడుకోవాలి అని అనుకుంటూనే లేట్ చేసి 11 అయ్యాక తీరిగ్గా బ్యాగ్ సర్దుకొని నిద్రపోయాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే టిప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.